వీడు నెక్స్ట్ టైం వీడు పోతాడు ఎలాగో. ఐ మీన్ టు సే లైక్ 2 times అయింది, ఇంకోసారి కుదరదు కదా. సో ట్రంప్ పెద్ద నష్టం చేసి పోతాడేమో అన్నట్టుంది. భయపెడితే ఉచ్చపోసేసుకొని వామ్మో అయ్యో అమెరికా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది భయపడే రోజులు కావు. అండ్ భయపడే వాళ్ళు కూడా అక్కడ మెయిన్ లేరు. పిఎం కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇటుపక్క ఈఏఎం వాళ్ళు కావచ్చు, ఫారిన్ మినిస్ట్రీ వాళ్ళు, ఫారిన్ అఫైర్స్ వాళ్ళు, అదే విధంగా మన డిఫెన్స్ వాళ్ళు కావచ్చు, ఎవ్వరు భయపడే వాళ్ళు లేదు. భయపెడితే తిరిగి భయపెట్టడం కాదు, యాక్షన్ లో చూపించేటట్టుంది ఈసారి. సో అమెరికానే ఆలోచించాలి. వాళ్ళకి నాకెందుకో వాళ్ళకి భయం వేస్తుంది. అది ఫ్రస్ట్రేషన్ కాదు, తొక్కతోలు ఏమీ కాదు. అమ్మో వీళ్ళు ఎంత ఆలోచించుకుంటూ వస్తున్నారు, వీళ్ళు వచ్చారంటే గనక వాళ్ళకి లాభం లేకుండా భారతదేశం వాళ్ళు అంత ఈజీగా రారు అన్న భయం వాళ్ళకి. ఆ భయమే ఇది. లెట్ us see like you know how India and US ట్రేడ్ డీల్ గోస్. రీసెంట్ గా మనం జపాన్ తో, యూకే తో, ఇలా ఇంకో 2-3 కంట్రీస్ తో కూడా ట్రేడ్ డీల్ సక్సెస్ఫుల్ గా కుదుర్చుకున్నాం. వీళ్ళకి అన్ని యూరోపియన్ దేశాలతో అన్నిటితో జాగ్రత్తగా చేసుకుంటున్నాం. మనతో వీళ్ళు ప్లేట్ లోకి ఏం తీసుకొస్తారనే భయం అయితే చాలా ఉంది వీళ్ళకి ఇప్పుడు.